సార్ నమస్కారం సార్. నేను కాంగ్రెస్ క్యాండిడేట్ సార్. నేను ఒక రిటర్న్ కంప్లైంట్ చేస్తున్నా సార్. పరకాల సిఐ గారు మధు నన్ను ఎన్కౌంటర్ చేస్తాడు సార్. మా ఊళ్ళో ఓటేయడానికి వస్తే చేసి మొత్తం ఊరగాలను అమరాత్తం తింటాను, మొత్తం డబ్బులు పంచుతాంటే కూడా పట్టించుకుంటలేడు. నాదేనో ఎన్కౌంటర్ చేస్తానని ఎదురుగా పడ్డాడు సార్. ఇప్పుడు అంతా వీడియో తీస్తాను. పిచ్చిగా మాట్లాడవాకండి, ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నేర్చుకుని ఫస్ట్ నువ్వు మంచిగా మాట్లాడు. నేను ఎన్కౌంటర్ చేస్తాను ఎవడన్నా సాక్ష్యం చెప్పి ఎవడుతున్నాను? నేనేమంటాను మర్యాద మాట్లాడు. మీరు మర్యాద మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను. ఎన్కౌంటర్ చేస్తాను ఎవడన్నా నిన్ను ఎవడన్నా ఎన్కౌంటర్ చేస్తాను నువ్వు జులు చేస్తాను మా మీద. అక్కడ న్యాయం చేయమంటే మా పొరగదా చమ్మనక్క ఎవడన్నా నిన్ను మళ్ళీ మాట మాట్లాడుతున్నాను. ఎవడన్నా నిన్ను ఓటు కావాలంటే ఓటు ప్రచారం చేసుకో. ఎప్పుడయ్యా నేను ఊర్లో కూడా తిరగలేదు. నేను ఊర్లో కూడా తిరగలేదు. నేను ఊర్లో కూడా తిరగలేదు. నేను ఊర్లో కూడా తిరగలేదు. నేను 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 పోలీసులు కొత్త కూర్చుంటా తిట్టలేదు. పెద్దవాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఒక్క విషయం మీరు భయపడేవారు ఎవరు మాట్లాడుతున్నారు? నేనేమంటున్నా ఓట్లు వేయొద్దని మీరు చెప్తే వేయం. మీ పోలీసులకు వచ్చి కూర్చుంటాం. నువ్వు చెప్పింది అట్లా ఎవరన్నా? నేను చెప్తాను నేను ఓట్లేదు అన్నా నీతో అంటాను కదా. మరి మీరు ఏమన్నా మీ నోటికి ఏదొస్తుంది మాట్లాడండి. మీ నోటికి ఏదొస్తుంది మాట్లాడండి. అదే మీ నోటికి ఏదొస్తుంది మాట్లాడండి సార్. అంత టీఆర్ఎస్ మీరు అందరూ మీ నోటికి మాట్లాడుకోండి. నేను కూడా వేస్తా సార్ టీఆర్ఎస్. అవును మీరు మాట్లాడుకోండి. మాట్లాడుకోండి. నోటికి ఏదొస్తుంది మాట్లాడుకోండి. నోటికి ఏదొస్తుంది మాట్లాడుకోండి. అదే అంటున్నా. మళ్ళీ ఆ మాట అనొద్దు దయచేసి. నేను ఎవరిని అనలేదు ఎవరిని. నేను అనలేదు చెప్తున్నాను. కావాలని అంటున్నారు. ప్రచారం కోసం మండలంలో మొత్తం నైట్ అంతా పైసలు పంచింది. మన నైట్ రాలేదు. తీసుకపోయి కూర్చుని పెడతావు లోపల. పైసలు పంచుతాను సార్ అంటే నలుగురు